ఒక్కసారి ఆలోచించు. మరి ఇక్కడ డైరెక్ట్ డబ్బులు ఎట్లా వస్తాయి అని అంటే, నువ్వు నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, చదువుకున్నావా, చదువుకోలేవా, 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, నాకు సంబంధం లేదు. మెడకాయ మీద తలకాయ అయితే నా ప్రోడక్ట్ నువ్వు వాడు, తుగే నలుగురికి ప్రమోట్ చేయి. యూ ఆర్ ద సెలబ్రిటీ బెస్ట్. అర్థమవుతుందా? నీకు మహేష్ బాబు, ఐశ్వర్య నాకు సంబంధం లేదు. వాళ్ళు అక్కడ ప్రోడక్ట్ వాడకుండా ప్రమోషన్ చేస్తున్నారు. ఇక్కడ నా ప్రోడక్ట్ వాడి నీకు నచ్చితేనే ప్రమోట్ చేయి. మహేష్ బాబు, ఐశ్వర్య రాయ్కి ఇచ్చే స్టేటస్ నేను నీకు ఇస్తా, వాళ్ళకి ఇచ్చే డబ్బులు నేను నీకు ఇస్తా అంటుంది వెస్టేజ్. రెడీ ఉన్నావా? మీద తీసుకో. ఎంతమంది రెడీ ఉన్నారు? అర్థమవుతుందా? వాళ్ళకి వెళ్ళే డబ్బులు నేను నీకు ఇస్తా అంటుంది. నీకు నల్లగున్నావు అడిగినా, తెల్లగున్నావా అడిగినావా, చదువుకున్నావా, సర్టిఫికేట్ అడిగినావా, సో ఆలోచన చేయండి. జస్ట్ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేసే అవకాశం మనకి ఇస్తుంది ఇండస్ట్రీ. ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసే అవకాశం మనకి ఇండస్ట్రీ ఇస్తుంది. అక్కడ మహేష్ బాబు, ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్లకి వెళ్ళే డబ్బులన్నీ కూడా మనం తీసుకోవచ్చు. బయట తతంగానే ఏం జరుగుతుంది అని అంటే, మీరు ఎప్పుడైనా సీరియల్ చూస్తారా? ఏం సీరియల్ చూస్తారు బాగా? ఏం సీరియల్ చూస్తారు? ఆరోపణలు. విజయవాడలో తక్కువ మాట్లాడతారా? మా తెలంగాణలో అయితే ఇట్లా అంటే చాలు మాట్లాడతారు. ఏం సార్ జనరల్ మాట్లాడండి. ఎస్, ఏం సీరియల్ చూస్తారని అంటే, కార్తీక దీపక్ సీరియల్ తెలుసా? చూస్తారు కదా? ఎంతమంది చూస్తారు? చూస్తాం కానీ సార్ పక్కేంటో ఎదురంటో ఏమని అనుకోగలమని చెప్తలేదు సార్ అంటుంటారు. కార్తీక దీపం సీరియల్ చూసేటప్పుడు అడ్వర్టైజ్ కంటే ముందు కత్తితో ఓడిచినట్టు వస్తుంది. అవునా కాదు? ఈ కత్తితో ఓడిచిన సీన్ కట్ చేసి ఎంబడే అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. అంటే నువ్వు సీరియస్ ఫ్లో లో ఉన్నప్పుడు సంతూర్ యాడ్ ఇస్తావు. అవునా కాదు? అప్పుడు మహేష్ బాబు వచ్చి సంతూర్ నాది వాడంటున్నావు. నువ్వు ఈ కత్తి ఎమోషన్ ఉంటావు కాబట్టి ఈ ఎమోషన్ పోయి ఆ ఎమోషన్ కనెక్ట్. ఎస్ సార్ నో? మళ్ళీ సీన్ ఇది కట్ అయినాక బ్రేక్ అయిపోయిన తర్వాత ఇది కళ అని చెప్పేసి ఆయన చూపిస్తాం. గొడవలే కళ. ఎవరు ఫూల్ అవుతున్నాం? ఈ ఫూల్ ద్వారా ఎవరు డబ్బులు సంపాదిస్తున్నాం? మనల్ని ఫూల్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఈ ఇండస్ట్రీలో నువ్వెవరిని ఫూల్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందిని గెలిపించుకుంటూ డబ్బులు సంపాదిస్తారు. అడ్వర్టైజ్మెంట్ వ్యవస్థలో కొంతమందిని కూల్ చేసే డబ్బులు సంపాదించవచ్చు. డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో కొంతమందిని గెలిపిస్తే డబ్బులు సంపాదించవచ్చు. డిసైడ్ అయినా? ఆర్ యు రెడీ? సో ఆలోచన చేయండి, ఎంత పవిత్రమైన ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ లో ఒక ప్లాట్ కొనాలి. మా చెల్లెకి ఒక ప్లాట్ కొనిపించాలి. సొంత మా చెల్లె అయినా సరే 3,000 గజం నడుస్తున్నది, 4,000 గజం అని చెప్పేసి కొనిపించాలి. 1,000 రూపాయలు కమిషన్ ఎవరు తీసుకోవాలి? నేను. రక్తం పంచుకొని తో పుట్టిన చెల్లెల్ని కూడా ఒక ఇండస్ట్రీ ద్వారా మోసం చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి. మోసం చేయాలనే ఉద్దేశం లేకపోయినా నేను బతకాలంటే మోసం చేయాల్సింది. అవునా కాదా? కానీ ఈ ఇండస్ట్రీలో మోసం చేయాల్సిన అవసరం లేదు. కొంతమందిని గెలిపించడం నువ్వు నిర్ణయం చేసుకుంటే నీకు డబ్బులు వస్తాయి. క్లారిటీ వచ్చిందా? సో ఒకసారి ప్రోడక్ట్ మరి బాగుందా బాగాలేదా? బాగలేదన్నందుకే ఈ ఆఫర్ని ఇంత కదిస్తున్నట్టు ఒకసారి అనుకోవచ్చు. సో ఒక ఇండియన్ ప్రోడక్ట్ మనం ఒక సోప్ తయారు చేసి మన సొంత టాలెంట్ తో పక్కింటోడు కూడా దాంట్లో మేక పెడతాడు. అవునా కాదు? ఎందుకు అని అంటే తయారు చేసింది మనం కాబట్టి. బండి వచ్చింది అనుకో, రాయి, ఆయన ఒకటి చెప్తాడు, సార్ ఎన్ని డబ్బులు అయినా కూడా పెట్టుకో, ఈ బండ అయితే పుష్కలమైన నీళ్లు ఉన్నాయి సార్ బండ కింద అని చెప్పి. అర్థమైందా? ఈ బండ నువ్వు తెంపగలుగుతావు అనుకో, పుష్కలమైన నీళ్లు ఉన్నాయి సార్ ఈ బండ కింద, నువ్వు రెడీ అంటే ఎస్ నేను రెడీ అని అనుకో, బండ తెంపేస్తాను. మనం ఒక 10,000 ఖర్చు అయినా సరే పుష్కలమైన నీళ్లు పడతాయి. ఈ బిజినెస్ కూడా అట్లనే ఉంటుంది. డేర్ స్టెప్ వేయాలి. ఎవరు వేయాలంటే మన బిజినెస్ మనమే వేయాలి. పిచ్చుండాలి ఈడ. ఇందాక సార్ చెప్పిండు, ధైర్యం ఉండాలి ఈడ. అర్థమవుతుందా? సో ఈ బిజినెస్
చాలా కొత్త మంది ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఈరోజే ఫస్ట్ టైం మీటింగ్ ఫస్ట్ సో ఉన్నారు కదా. ఎస్, సో ఇక్కడ ప్లాన్ ప్రెజెంటేషన్ జరగలేదు. అసలు చిన్న క్లారిటీ ఇస్తా బిజినెస్ గురించి. సార్ మనము వెస్టేజ్ లో జాయిన్ అయ్యాకనే పళ్ళు తోముతామా? అంతకుముందే తోముతాం కదా. వెస్టేజ్ లో జాయిన్ అయితేనే స్నానం చేస్తామా? వెస్టేజ్ లో జాయిన్ అయితేనే వంట చేసుకొని తింటామా? ఇది దీనికోసం ఈ కార్యక్రమాలకు అవసరమైన ప్రోడక్ట్ ఎక్కడో చోట కొనుక్కుంటామా కొనుక్కోమా? మాట్లాడండి. కొనుక్కుంటామా లేదా? బయట మాట్లాడితే ఏం ఇంత మాట్లాడుతున్నావు అని అంటారు, ఇక్కడ మాట్లాడితే డబ్బులు వస్తాయి సార్. సీక్రెట్ అది, అర్థమవుతుందా? మాట్లాడడం ఇక్కడ నుంచి అలవాటు చేసుకోండి. సో బయట ఎక్కడో ఒక చోట ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాం. ఆ ప్రోడక్ట్ బాగున్నాయని కొనుక్కుంటున్నావా, ప్రమోషన్ చూసి కొనుక్కుంటున్నావా? సంతూరు వాడితే తెల్లగా అవుతామని చెప్పేసి మహేష్ బాబు నాలాగా అవుతామని చెప్పిండా అడ్వర్టైజ్మెంట్ లో? ఎప్పుడన్నా 30 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి సంతూరే వాడినాం, తెల్లగైనా దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? అయినా సంతూరే వాడు. పారాషూట్ ఆయిల్ కనబడంగా మీకు ప్యూర్ కోకోనట్ అని 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్. 2 కొబ్బరి చిప్పలు ఉంటాయండి, మధ్యలో చెట్టు ఉంటుంది, ఈ జుట్టు ఉండదు కదా, ఉంటదా లేదా? ఎప్పుడన్నా పారాషూట్ వాడడం వల్ల జుట్టు పెరిగిన దాఖలాలు ఉన్నాయా, ఊడిపోయిన దాఖలాలు ఉన్నాయా? నిజంగా చెప్పాలి అన్నంటే పారాషూట్ వాడడం వల్ల ఎవడన్నా బాగుపడ్డాడు అనంటే మన ఇంట్లో ఆ ఊడిపోయిన ఎంటికలు అమ్మి పాత్రలు కొంటాం చూడు, అవునా కాదు? ఇక అది బాగుపడ్డా. అయినా సరే అంటే మీకు ఇక్కడ క్లారిటీ ఏంటి అన్నదంటే ప్రోడక్ట్ రిజల్ట్ ఉంది అని కొన్నామా, ప్రమోషన్ చూసి కొన్నామా? ప్రమోషన్ చూసి కొన్నా. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఒక డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ లో మహేష్ బాబు ఐశ్వర్య రాయ్ యొక్క క్రెడిట్ మీద ప్రోడక్ట్ అమ్ముడు పోతుంది, వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టల మీద ప్రోడక్ట్ అమ్ముడు పోతుంది. ఇక్కడ నేనేమంటున్నానంటే ఒక డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ లో నేను ఒక కామన్ మ్యాన్. సో ఇక్కడ ప్రోడక్ట్ రిజల్ట్ ఉంది, నేను వాడినా కాబట్టి, నేను నమ్మిన కాబట్టి, నాకు రిజల్ట్ కనబడ్డది కాబట్టి ధైర్యంగా నీ ఇంట్లో కూర్చొని నీకు వచ్చి ప్లాన్ చెప్పి ప్రోడక్ట్ డెమో చేయగలను. నీ ఇంటికి వచ్చి, నేను టీవీలో పేపర్లో ఇచ్చి కాదు, నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో కూర్చొని వచ్చి ప్రోడక్ట్ డెమో చేస్తున్నా, నేను వాడిన బై సూపర్ ఉన్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి, ఇంకొక కూడా వాడని చెప్పగలుగుతున్నాను. ఎస్ ఆర్ నో? అర్థం చేసుకున్నా. మరి డెమో చూపించిన ప్రోడక్ట్ జెన్యూనా, ఎక్కడో టీవీలో పేపర్లో ఇచ్చి ప్రమోషన్ చేసిన ప్రోడక్ట్ జెన్యూనా? డెమో ఇచ్చిన ప్రోడక్ట్ జెన్యూన్. సార్ వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, మహేష్ బాబు ఐశ్వర్య రాయ్ మేడలు కార్లు ఎన్న తిరగలుగుతున్నారు అని అంటే వాళ్ళు సినిమాలు తీస్తే డబ్బులు ఎంత అయితే వస్తాయో, క్రీడానికి క్రికెట్ ఆడితే ఎంత డబ్బులు వస్తాయో దానికి 4-5 రెట్లు అడ్వర్టైజ్మెంట్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అని అంటే మీరు అనుకోవచ్చు. సో ఎవరైనా చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి డబ్బులు? ఎక్కడి నుంచి? ఎంఆర్పి అని ప్రోడక్ట్ కొనుక్కుంటే, ఎంఆర్పి అంటే ఎంఆర్పి లో లాస్ట్ పి ఏంటి అంటే ప్రమోషన్ కి వెళ్ళే డబ్బులు. మనం ప్రోడక్ట్ వెళ్ళి 100 రూపాయలు అంటే 100 రూపాయలు కొనుక్కుంటాం కదా, అందులో పి కూడా ఉంది, అవునా కదా? ఆ ప్రమోషన్ సంబంధించిన 20 రూపాయల డబ్బులు ఎవరి? మనవి. అర్థమవుతుందా? ఆ ప్రమోషన్ కు వెళ్ళే డబ్బులు ఎవరు కడుతున్నారు అంటే మనం కడుతున్నాం. మహేష్ బాబు బ్లాక్ క్రీమ్ కార్ లో రేంజ్ రోవర్ లో తిరగడానికి కారణం ఎవరు అంటే మనమే కాదు. ఎంత దరిద్రం అంటే ఆ ప్రమోషన్ డబ్బులు ఇచ్చేది మనమే, వాళ్ళు చెప్పిరని కొనుక్కునేది మనం. అర్థమవుతుందా? ఆ ప్రమోషన్ చేయమని మహేష్ బాబు డబ్బులు ఇచ్చేది మనమే, ఆ ప్రమోషన్ కు చేసిన